వస్తానన్న. ఏం చేస్తున్నారండి మీరు ఇక్కడ? ఎరగలుచుకుంటున్నామయ్యా. ఎందుకని ఎట్లా? ఎందుకంటే మా బతుకులు తెల్లారిని. ఎందువల్ల అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఏమీ చేయరు. మా పిల్లలు చదువులు సరిగ్గా లేవు, ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, సరిగా అన్నీ మాకు పథకాలు బోర్డు పథకాలు అయ్యి ఉద్యోగాలు వస్తాయి, ఊరినే వస్తాయి, మీకు చదువుకోండి మీ యానాలు ఊరినే వస్తాయి అంటారు. అసలు ఏం ఒక ఉద్యోగం రాదు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మా వాళ్ళు చదివేయాలనుకుంటాం కానీ మాకు సరైన ఆదాయం లేదు. ఇగో మిరపకాయలు వచ్చుకుంటున్నాం, ఇవే తింటాం కూడా ఇవే. మరి అట్లా ఉంది మా పరిస్థితి. మూగలు బాగా కొని తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం, లేకపోతే పొలం వెళ్ళటం, ఏదో పని చేసుకోవటం, తినటం ఇదే. కానీ మాకు ఇట్లాంటి బిల్డింగ్లు కానీ డాబాలు కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు. ఇస్తామంటారు ఎవరు. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఏం చేయమంటారు చెప్పు. అందుకని మరి ఇదేనా మీ బతుకు తెరువు? మా బతుకు తెరువు ఇదే. మా బతుకులు మారట్లా. ఎవరు వచ్చినా మాకు బతుకులు మారుస్తాం అంటున్నారు కానీ ఎవరు మారట్లా. ఏం చేయమంటా. పిల్లలు ఇద్దరు. మరి పెళ్ళిళ్ళు మరి ఏంది వారి విషయం? పెళ్ళి చేయలేక చదువుకుంటున్నారు. ఉద్యోగాలు అన్ని మీకే, చదువులన్నీ మీకే, అన్ని మీకే ఇస్తున్నారు అంటున్నారు కదా ప్రభుత్వం. మరి ఇవ్వలేదా? లేదయ్యా, మాకు చదువుకుంటున్నారు కానీ పిల్లలు ఉద్యోగాలు అయితే రాలా. మరి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మరి మీరు? ఏంది ఇంకేం చేయాలనుకునేది ఏమన్నా చదివించి మంచి ఒక పొజిషన్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాం. కానీ మాకు ఆర్థిక పరిస్థితి ఎదురైపోయింది. అంటే మేము చేసే కూలి మాకు తినడానికే సరిపోతుంది కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ వాళ్ళకి బట్టలకు కానీ పుస్తకాలకు కానీ అవకాశం కొనడానికి అవకాశం ఉండట్లా. కనీసం పొలాలు కానీ భూములు కానీ ఇస్తున్నాం అంటున్నారు కదా పేదవాళ్ళకి. మరి అవి అందలేదా మీకు? సెంటు భూమి ఎవరు ఇవ్వలేదయ్యా. వచ్చి పట్టాలు ఇస్తామంటున్నారు, ఇల్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇస్తామంటున్నారు. ఎవరు మాకు ఒక సెంటు భూమి లేదయ్యా. అక్కడ స్థలాలు కానీ ఇండ్లు కానీ రోడ్లు అమ్మట బతుకుతున్నాం. వెళ్ళి అడవుల్లో ఉంటున్నాం, కట్టల మీద ఉంటున్నాం. వెళ్ళి ఆడాడ బతకటమే కానీ మాకు సరైన దారి అనేది ఏ అధికారి మాకు సూచించారు. ప్రభుత్వం మొత్తం పేదవాళ్ళకే ఇస్తున్నామని అంటున్నారు కదా. మరి మీకు సక్రంగా అందట్లేదా? మాకేం అందలేదయ్యా. ఏమంది మాకు అందితే మా బతుకులు ఇక్కడ మెరగాయల దగ్గర ఎందుకు తెల్లారుతాయి. మా పిల్లలిద్దరు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎవరెవరో తీసుకెళ్ళిపోతున్నారు. మరి 10th చదివితే ఉద్యోగం వచ్చింది మీ పిల్లలకి అంటున్నారు. 10th కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ దాకా చదివారు. ఏం లేదు. తినకో చదివించుకున్నాం అయితే ఏం లేదు, ఉద్యోగాలు ఏం లేవు. మరి ఎస్సీ వర్గీకరణ అంటున్నారు కదా. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఏదో జరుగుతుందిగా, మీకు తెలీదా? మీరు చూశారుగా. మరి మీకు అది కావాలా వద్దా? దేనికోసం? మాకు కావాలయ్యా. అది వస్తేనే మాకు మా బతుకులు మారుతాయి. మా ఆశ కూడా అదే. ఏంటి దాన్నే ఎందుకని అడుగుతున్నారు మీరు గట్టిగా? దాన్ని ఎందుకని అడుగుతున్నావు అంటే మా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమైతే రాశారో అవన్నీ మాకు రావాలంటే వర్గీకరణ రావాలి. ఆ దేవుడు మాకు ఆ పని చేశాడు కాబట్టి ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి వచ్చారో ఆనిముత్యాలు పుట్టారు. పెన్సిలీ గారు నెల్లూరు గ్రామంలో పుట్టి మా కోసమై దేవుడే ఆయన మా కోసం పంపించాడు కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి ఇకనైనా మా బతుకులు మారతాయని మేము ఇప్పుడైనా కళ్ళు తెరిచాం.